వేములవాడ దేవాలయం దర్శనం నిలిపివేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసింది. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్రెడ్డి మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయడం చాలా దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటికైనా హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ప్రభుత్వం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆలయాల అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదని, ఆలయ అభివృద్ధికి సహకరిస్తుందని స్పష్టం చేశారు. जिंदाबाद जिंदाबाद भारत माता की जय भारत माता की जय राम लक्ष्मण जान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के भारत माता की जय भारत माता की जय जिंदाबाद जिंदाबाद भारत माता की जय भारत माता की जय राम लक्ष्मण जान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के రాజేశ్వర స్వామి వేములవాడలో ఉన్న గుడిని మూసివేయడం హిందువులని మనోభావాలు దెబ్బతీయడమని వెంటనే ఈ గుడిని తెరిపించి ఇంత ముందులాగా అందరి భక్తులకు దర్శనం చేసే విధంగా వీలు కల్పిస్తూ దీన్ని యథావిధిగా అభివృద్ధి చేయాలని, అలాగే ఇక్కడ ఉన్న నాయకులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము అభివృద్ధి విషయంలో అడ్డుపడాలని తెలియజేస్తున్నాం. అభివృద్ధి విషయంలో మేము కూడా మీకు సహకరిస్తాం. కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే పనులు చేసినట్టయితే మాత్రం మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమానికి జనతా పార్టీ కథలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా రాజన్న ఆలయాన్ని మూసివేయడం చాలా దురదృష్టకరం. అనేక సందర్భాల్లో మా నాయకులు చెప్పడం జరిగింది, హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా అక్కడ యథావిధిగా పూజలు నిర్వహించి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అనేక సార్లు డిమాండ్ చేయడం జరిగింది. అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో విఫలమైంది. నిజంగా అనేక రాష్ట్రాల్లో అనేక గుడులు దేవాలయాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏదైతే ఉత్తరప్రదేశ్ లో గాని ఇంకా మధ్యప్రదేశ్ లో గాని అభివృద్ధి చేయడం జరిగింది. కానీ అక్కడ భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా భక్తులను దర్శనం ఏదైతే స్వామివారి దర్శనం ఉన్నదో ఆ దర్శనాన్ని వారికి కల్పిస్తూ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు, ఒక చిత్తశుద్ధి లేదు. హిందువులపై అనేక సందర్భాల్లో దాడులు జరిగినా ఈ కాంగ్రెస్ పార్టీ నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది. కాబట్టి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర ఆలయాన్ని, వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని వెంటనే తెరిపించాలా, అక్కడనే భక్తులకు దర్శనాలను దర్శించుకునేటట్టు దాన్ని చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతామని తెలియజేస్తున్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. కానీ ఈ విషయాలన్నీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తా ఉన్నది. నిజంగా అక్కడ ఉన్న దర్గాని ఏం చేస్తారో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్న దర్గాను కూడా వెంటనే తొలగించాలా. ఆలయాన్ని మంచిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా. కానీ
దాంతో పాటు దర్శనాలను కూడా యథావిధిగా కొనసాగించాలని, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హిందువులు అన్ని సంఘాల నాయకులు హిందువులు కూడా ఏకమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ